హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్గా ఇవాళ కూడా కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ వెరీ నీట్గా మీకోసం మీరు డిజైన్ చేసినట్టుగా, లేదంటే మీకోసం నేను డిజైన్ చేసినట్టుగా అంత బాగున్నాయి. ఏ పీస్కి ఆ పీసే నీట్గా ఉంది. ఎప్పుడో మైండ్లో ఉంచేసుకొని ఇలాంటివి చేసుకుంటే బాగుండు అని మీరు అనుకుంటారు కదా, అలా అనుకున్న పీసులన్నీ ఇదిగో ఇలా 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 బయటకు వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే ఇది నా డిజైన్ కాదు, ఒక మేడం ఆర్డర్ చేసేసింది. పాపం తను చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. నేను కాస్త టైం తీసుకొని చేసిస్తానని చెప్పాను. మాట ప్రకారం టైం తీసుకొని చేసిస్తున్నాను. ఎంత బాగుంటుందంటే, మీరు కాస్త టేస్ట్ ఉంటే, అంటే మాకు టేస్ట్ లేదా బ్లాక్ బీడ్స్ మీద అని అడగొద్దు, మీరు అలా అనుకోవద్దు కూడా. టేస్ట్ కంటే కూడా మీరు ముందు కొంచెం తీరిక ఉండాలి. బ్లాక్ బీడ్స్ వేసుకోవాలంటే కాస్త తీరిగ్గా ఉండి గనక మనం నెట్లో సెర్చ్ చేస్తే, లేదంటే ఎవరి ఫంక్షన్లోకైనా వెళ్ళి చూస్తే, లేదంటే గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూసినా యూ విల్ గెట్ ఎ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్. ఇందులో ఒక మాట తప్పు చెప్పాను, ఎందుకంటే గోల్డ్ షాప్లో కూడా బహుశా ఇన్ని కలెక్షన్స్ దొరకవేమో బ్లాక్ బీడ్స్లో ఉన్నన్ని కలెక్షన్స్. దట్ వీఆర్ ఒక స్టెప్ దానికంటే ఇంకా ముందుకేసేసి ఎస్ వీఆర్ హియర్ టు డిజైన్ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అని హ్యాపీగా మేము కలిసి చేసుకుంటున్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ ఇవన్నీ. ఎస్, ఎంత అందంగా ఉన్నాయంటే, మీరు ఇది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ మీద కట్టి వేయండి, అప్పుడు ఉంటుంది దీని అందము. మామూలుగా మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఏ శారీకి ఇది సెలెక్ట్ చేసుకుంటారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని బట్టి దీని బ్యూటీ అనేది డబల్ త్రిబుల్ అని చెప్పను, కానీ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ట్రూ. అంత బాగుంటుంది. మీకు ఆల్మోస్ట్ ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్సే. దీస్ ఆర్ ద బ్లాక్ స్పిన్నల్స్ అండ్ ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్, స్మాల్ సైజ్ ఆఫ్ సరోస్కి యూజ్ చేశాను. ఒక్కసారి ఈ మాల కొని వేసుకున్నారంటే అలా ఉండిపోవాల్సిందే. అది ఎన్ని సంవత్సరాలు అనేది అనవసరం. చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం లైఫ్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఉంటుంది. ఇందులో మీకు పోయేది ఏం లేదు. చెప్పండి, ఏ బీడు కలర్ ఫేడ్ అవుతుంది? ఏ బీడు అవ్వదు. ఇవన్నీ సరోస్కి పర్ల్స్, ఇవన్నీ స్పిన్నల్స్. వేర్ ఈజ్ ద మ్యాటర్? హ్యాపీగా ఈ ప్రోడక్ట్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్, ఐ థింక్ 10 లైన్స్ తీసుకున్నాను. మధ్యలో ఒక సీక్వెన్స్లో సరోస్కి పర్ల్స్తో టచ్అప్ చేస్తూ వెళ్ళాను. అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు ఇది వేసుకుంటే వాహ్ ఎంత బాగున్నాయి ఈ నల్ల పూసలు ఎక్కడ కొన్నారు అని అడగాల్సిందే. అడగలేదు అంటే వాళ్ళకి తీరిక లేదనో, లేదంటే నల్ల పూసల మీద కాస్త టేస్ట్ లేదనో చెప్పాలి. ఎందుకు ఈ మాట ఇంతగానం చెప్తున్నాను అంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మేక్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్ ఫర్ యూ. ఇంతకంటే బెస్ట్ స్టేట్మెంట్ ఏం అక్కర్లేదు దీనికి, అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇందులో మాన్యువల్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి. ఇది ప్యూర్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాబట్టి కాస్త టైం పడుతుంది డిస్పాచ్ చేయడానికి. చూడండి ఎంత సీక్వెన్స్ పెట్టేసి ఎన్ని లైన్స్ వేసేసాము అనేది. ఓకేనా? అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 ఇంచెస్ వచ్చేస్తుంది. కంప్లీట్గా బ్యాక్ అంతా కూడా బీడ్సే ఇచ్చాను. లిటిల్ డైరెక్ట్గా హుక్ ఇచ్చేసాను. ఇంకా మళ్ళీ థ్రెడ్ పెట్టడాలు, ముందు మాత్రమే బీడ్స్ వేసేసి వెనకాల బ్యాక్ చైన్ వేయడాలు అవన్నీ మనకొద్దు. వేసుకున్నది ఏదో పర్ఫెక్ట్గా వేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్, ఐ థింక్ మీకు కూడా విపరీతంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రీక్వెంట్గా కనుక బ్లాక్ బీడ్స్ డిజైన్స్ వెతుకుతూ ఉంటే కనుక మీకు ఈ డిజైన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. 1500 ఇస్ ద ప్రైస్. కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ కావాలనుకునే వాళ్ళు ఒక్క 3 to 4 days వెయిట్ చేయండి. మీ ముందు ఉంటుంది ఈ పీస్. కొంచెం టైం ఇవ్వండి అంతే. ఓకేనా? ద నెక్స్ట్, దీనికి కాంట్రాస్ట్గా ఏమి ఇవ్వాలి? ఇది కాస్త హెవీగా ఉంది కదా, సరే కాంట్రాస్ట్గా చిన్నదే ఇచ్చేద్దాం. దిస్ ఈజ్ అ సింపుల్ బ్లాక్ బీడ్స్ విత్ బ్లాక్ స్పిన్నల్స్ యూజ్ చేస్తూ, మధ్యలో కాస్త పలకసర్లతో టచ్అప్ ఇస్తూ ఒక చిన్న నక్షీ బాల్స్ని వేసేసి 17 ఇంచెస్ లెంత్లో ఇస్తే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇలా ఉంటుంది. ఎంత బాగుంది అంటే, ఇది సింపులే. ఓ ఆహా ఓహో సూపర్ అని చెప్పను, కానీ వేస్తే ఖచ్చితంగా అందంగా ఉంటుంది. అదే చెప్తాను కదా, సింపుల్లోనే ఉంది బ్యూటీ అనేది. ఎస్, చిన్న చిన్న అకేషన్స్కి చిన్న డ్రెస్సెస్ కావచ్చు, కాస్త ఫాలింగ్ శారీస్ కావచ్చు, లేదు అంటే కొన్ని లెనిన్స్ కావచ్చు, జస్ట్ ఇలా వేసేసుకొని మీ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోండి. ఖచ్చితంగా కన్ను మీ మీద ఉంటుంది. మీ పక్కన వాళ్ళది అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరిదైనా సరే, అరే చిన్నగా ఉంది కానీ చాలా అందంగా ఉంది అని అనుకుంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్ ఇచ్చాము. సూపర్గా ఉంది.
దీని ప్రైస్ కంటే ఎక్కువ అందంగా ఉంది ఇది. ఎస్, అబ్సల్యూట్లీ 490 ఈజ్ అ ప్రైస్. ఇవే పలకసార్లు యూజ్ చేసి ఇంకొక మాల కూడా చేసాము, మీకు అది చూపిస్తాను. దిస్ ఈస్ వన్ అనదర్ పీస్ యూజింగ్ విత్ ద పల్స్. ఏంటి వాళ్ళ మొత్తం పల్స్లో పడిపోయారా? ఎస్, సీరియస్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్ల్స్. అందుకే టోటల్గా కొంత కలెక్షన్ అయితే పర్ల్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసేసి ఎక్కువ పర్ల్స్ టచ్అప్తోనే చేశాను. ఒకసారి ఏంటంటే మొత్తం పలకసర్ల మీద ఉంటుంది వర్క్ అంతా, ఒకసారి పర్ల్స్ మీద ఉంటుంది, ఇంకోసారి ఇంకో నక్షి బాల్స్ మీద ఉంటుంది. అలా మనసు దేని మీదకి వెళ్తే దాని మీద మేక్ చేస్తూ ఇంకా పిచ్చి పట్టినట్టుగా చేస్తూనే ఉంటాం. బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కటింగ్ బీడ్స్ ఇచ్చేసాము. మంచిగా లెంత్ వచ్చేసి 17-18 ఇంచెస్ మధ్యలోనే ఉంటుందండి. దీనికి నేను ఖచ్చితంగా బ్యాక్ చైన్ వేసిస్తాను. మరి దీనికి ఎందుకండి కంటిన్యూషన్గా బీడ్స్ ఇవ్వలేదు అంటే, ఎస్, కంటిన్యూషన్గా బీడ్స్ ఇచ్చాను. నా అడ్వైజబుల్ లెంత్ ఏంటంటే ఇది ఆ లెంత్లోనే బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి అంతే లెంత్ పెట్టాను. లేదండి నాది హెల్దీ నెక్ కాస్త హెల్దీగా ఉంటాను అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. బట్ అడ్వైజబుల్ లెంత్ అయితే నేను 17-18 మధ్యలోనే ఉంటుంది ఇది. ఆ లెంత్లో అయితే నాకు చాలా అందంగా అనిపించింది, అందుకని ఆ లెంతే పెట్టి సెట్ చేశాను. అలాంటి సందర్భంలో బ్లాక్ బీడ్స్లో బ్యాక్ చైన్ ఇస్తానన్నమాట. ఇప్పుడు కొన్ని లెన్స్ ఉంటాయి, కొన్ని డిజైన్స్ ఉంటాయి, వాటికి ఏ లెంత్ పెట్టాలి, ఇదే లెంత్ పెట్టాలి. పెడితే నాకు అంటే నాకు అనిపిస్తుంది అబ్బా ఇది ఈ లెంత్లోనే బాగుంది అని. కొత్త డిజైన్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా నేను వేసుకొని చూస్తాను. ఇఫ్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్, ఇఫ్ ఐ ఆమ్ హ్యాపీ, దెన్ ఐ ప్రొసీడ్ విత్ దట్ డిజైన్ అనమాట. అందుకని కొన్ని లెన్స్ అలా ఫిక్స్డ్గా ఇచ్చేస్తుంటాను. అలాంటి సందర్భంలో కాస్త చెప్పండి నాది హెల్దీ నెక్ అని, ఓకే వేసిస్తాను. లేదు అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా బ్యాక్ చైన్ కంపల్సరీగా ఇస్తాను. ఈ లెన్స్కి పర్టికులర్గా 18 ఇంచెస్ అయితే ఇయ్యను, కానీ 17, 16, 15 ఉన్న వాటికి ఖచ్చితంగా ఇస్తాను. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, వేసుకుంటే భలే అందంగా ఉంటుంది. 950 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బై ది వే ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ అండి. నేను చెప్పకున్నా ఈ ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ అవర్ రెగ్యులర్ ఫాలోవర్ అయితే కనుక. అందుకే ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఫాలో చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కేస్తే కనుక వెంటనే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా. 950 ఈజ్ ద ప్రైస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది మీకు ఇప్పటివరకు బోల్డ్ అన్నిసార్లు చూపించాను, ఇక ముందు చూపిస్తాను కూడా. పలకసర్లలో ఒక 5 లైన్స్ సెట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎంత అద్భుతంగా ఉంటుంది, వేసుకొని చూసేంత బహుముచ్చటగా అనమాట. ముందు ఇలాంటి డిజైన్ చూడగానే అబ్బా నాకు ఒకటి చేసి ఇవ్వవా, లేదంటే నీది నాకు ఇవ్వవా, మెడలో వేసుకుంటాను ఈ ఫంక్షన్కి అనుకునేంత బాగుంటుంది. ఇందులో ఏంటి అంత స్పెషల్ ఏంటి అంటే ఏం లేవండి, ఉన్న అందం అంతా ఇదిగో వీటిలో ఉంటుంది. ఇది చాలాసార్లు చూపించాను, అదే చెప్తున్నాను, చాలాసార్లు చూపించాను, ఇక ముందు కూడా చూపిస్తాను. అంటేనే దీని డిమాండ్ ఏంటి, దీని అందం ఏంటి అని అర్థం చేసుకోండి. మనం ఇక్కడ డిమాండ్ అని మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ఇది ఎంత అందంగా ఉంటే అన్ని ఆర్డర్స్ వస్తాయి. వన్స్ కస్టమర్ రిసీవ్ అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే విల్ కీప్ ఆన్ ఆర్డరింగ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ దేర్ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే. మెటీరియల్ ఉన్నంత వరకు మీరు ఎంత ఓల్డ్ వీడియో చూపించినా ఆర్డర్స్ తీసుకుంటూనే ఉంటాను. బాగున్నాయి కదా. పలకసర్లు, ఓకే, ఎస్, పలకసర్లు ఈజ్ ద పలకసర్లు. ఎవ్వరూ వీటిని మార్చలేరు, వీటి అందాన్ని మార్చలేరు. మీరు మరీ పిచ్చెక్కిస్తున్నారు వీటితో అనుకోకండి, పిచ్ అయితే ఎక్కించట్లేదు, కానీ వీటితో రకరకాల డిజైన్స్ అయితే చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 1250 అండ్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. ఎలాంటి శారీస్ మీదకైనా కామన్గా సెట్ అయ్యే డిజైన్ అంటే ఇది. 1250 ఈజ్ ద ప్రైస్. థర్స్డే వచ్చేసిందంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు మేము మేక్ చేస్తాం మీకు చూపించాలా అని. ఇవన్నీ సింపుల్ నక్షీ బాల్స్తో సింపుల్ బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్. లెంత్ వచ్చేసి దీనికి 17 ఇంచెస్ ఇచ్చాను. మీకు పంపించేప్పుడు ఖచ్చితంగా బ్యాక్ చైన్ వేసి పంపిస్తాను. ఇవన్నీ కూడా బ్లాక్లో స్పిన్నల్స్,
భలే అందంగా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా బాగుంటుంది, మీరు పర్సనల్గా వేసుకోవడానికైనా బాగుంటుంది. చూడడానికి సింపుల్గానే ఉంది కానీ వేస్తే రాయల్గా ఉంటుంది. నల్ల పూసలే కదా అని తీసేయొద్దు. ఇవి ఎన్ని వేసినా వేటికి అవే అందంగా ఉంటుంది. 650 ఇస్ ద ప్రైస్. ఇక్కడ యూజ్ చేసినవి చూపిస్తాను క్లియర్ కట్గా. ఓకే, I hope now you got the clear idea about this. The price for this is 650. And this is one more beauty. Wow. పెండెంట్ వచ్చేసి చిన్ని కృష్ణయ్య, చుట్టూ అంతా కూడా అన్కట్ స్టోన్స్ అండ్ నక్షీ బాల్స్ అండ్ మధ్యలో రైస్ పర్ల్స్ యూజ్ చేసాం. ఇవి రౌండ్ పర్ల్స్ కాదు, రైస్ పర్ల్స్ యూజ్ చేసాం. చాలా అందంగా చాలా చక్కగా మేక్ చేసిన కలెక్షన్. అండ్ ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ వరకు ఉంటుంది. దిస్ ఈజ్ అ పెండెంట్, నక్షి బాల్ అండ్ ఇవన్నీ కూడా రైస్ పర్ల్స్. ఇది ఇలా ఉంటుంది, బ్లాక్. ఏం లేదు, మల్లెపూలన్నింటినీ మల్లె మొగ్గలన్నింటినీ కుచ్చేసి మెడలో వేసుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ ఇవన్నీ రైస్ పర్ల్స్ కాబట్టి భలే ముచ్చటగా ఉంది చూస్తుంటేనే. మల్లె మొగ్గలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మెడలో వేసుకున్నామా అన్నంత అందంగా కనిపించేస్తుంది నాకైతే. చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. ఓకే, అండ్ ద నెక్స్ట్, వీటికి పర్టికులర్గా నేను ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. మీరు ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, ఆప్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇది ఎలా ఉంది అంటే బ్లాక్ కట్టింగ్ బీడ్స్ వచ్చేసి, ఇది నేను చెప్పేది, ఇది ఆనెక్స్, రియల్ ఆనెక్స్. దీని మీద అంతా కట్టింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అంతా కూడా రూబీలో ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, రూబీలో ఇలాగా ఫ్లవర్ వచ్చేసి వెనకాల గోల్డ్ స్ట్రైప్స్తో సహా ఇదిగో బ్యాక్ వచ్చేసి స్పిన్నల్ వచ్చేస్తుంది అనమాట. కాస్త సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ కలెక్షన్ వద్దు, కాస్త డిఫరెంట్గా ఉండేది కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన రూబీ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ. యూ కెన్ సీ హియర్. ఇదిగో రూబీలో ఫ్లవర్ స్టోన్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. అండ్ వీటికి వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ ఇస్తాను నేను. డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట చేంజబుల్ హుక్స్తో. వీటికి ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఉండదు. లేదు ఇంకేదైనా మీరు ఉన్నా కూడా దానికి ఇలా బ్లాక్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే, ఏదైనా స్టడ్ ఉన్నా దానికి ఇలా అల్లిచ్చేస్తే సరిపోతుంది. ఓకే, క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ హియర్. ఓకే, వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇక్కడ వచ్చేసి పెండెంట్ చాలా 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 హైలైటెడ్గా ఉన్నాయి. పెండెంట్లో వచ్చేసి డాన్సింగ్ రాధాకృష్ణ వస్తారనమాట. కిందంతా కూడా మీకు అన్కట్ స్టోన్స్ విత్ జస్ట్ లైక్ ఎలా వచ్చేస్తుందంటే అపియర్స్ టు బి బోట్ లాగా కనిపించేస్తుంది, కానీ మళ్ళీ చుట్టూ పీకాక్స్ వచ్చేస్తాయి. ఇలా సైడ్స్కి అంతా పీకాక్స్ వచ్చేసి కిందంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్సలెంట్ డిజైనర్. అండ్ ఆ క్వాలిటీ బాగుంది, నీట్నెస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అందుకని నల్ల పూసలకి ఇచ్చేసాను.
మీరు ఎంత రఫ్గా అంటే దీన్ని అంత రఫ్గా వేసుకోవచ్చు. ఈ పెండెంట్ని మళ్ళీ ఇంకా దేనికైనా బీడ్స్ అంటేనేమో బీడ్స్కి అలా అలైన్ చేసేస్తే మళ్ళీ అది పార్టీ వేర్ కిందకి అయిపోతుంది. అదే బ్లాక్ బీడ్స్కి అలైన్ చేసేస్తే కనుక మీరు క్యాజువల్గా చాలా చాలా వేసుకోవచ్చు. మీకు ఇలా వచ్చేస్తుంది పెండెంట్. చాలా నీట్గా ఉంది. నాకు తెలిసి మీరు కొంచెం గోల్డ్ పేజెస్ని కాస్త ఫాలో అప్ చేస్తే కనుక మీకు ఈ పెండెంట్ ఇట్టే కనిపెట్టేస్తారనమాట. ఇది గోల్డ్లో పలానా షాప్లో ఉంది కదా అని. అంత బాగుంది. వర్క్ కానీ ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బ్లాక్ బీడ్స్లో కాస్త నల్ల పూసలలో డిఫరెంట్ కలెక్షన్స్ కావాలనుకుంటే కనుక ఇదొక బెస్ట్ 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 ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1100. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ one more beautiful collection. This is the pendant, completely కుందన్ pendant. ఇది వచ్చేసి ఏంటంటే సిల్వర్ మిక్స్డ్ ఉంటుందన్నమాట పెండెంట్ అనేది. అండ్ కిందికి అంతా కూడా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. జడావు కుందన్లో రూబీ స్టోన్ వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్ కిందికి అంతా కూడా రైస్ బాల్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అ సిల్వర్ మిక్స్డ్. మీకు ఈ బేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ దిస్ మేడ్ విత్ ఫుల్ సిల్వర్ అని చెప్పట్లేదు, బికాస్ ఫుల్ సిల్వర్ అయితే దీని ప్రైస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ సిల్వర్ మిక్స్డ్ పెండెంట్. కుందన్లో వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే బ్లాక్ స్పిన్నల్స్ ఇచ్చేసాము, 2 లైన్స్ కట్టిగా వర్క్లో. చాలా బాగుంటుంది. మీరు మంచి పార్టీస్కి అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా నీట్గా క్లాసీ లుక్లో ఉంటుంది. ఓకే, 1 సింగిల్ పీస్తో క్యాచీగా ఉండాలి, ఐ క్యాచీగా ఉండాలి, కాస్త గ్రాండ్గా ఉండాలి, రియలిస్టిక్గా గోల్డ్ లాగా ఉండాలి అనుకుంటే కనుక బ్లాక్ బీడ్స్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. 2450 ఈస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is one single simple elegant set. కింద అంతా కూడా రూబీ అండ్ బ్లాక్తో టచ్అప్ వస్తుంది. ఇలాగా రూబీ అండ్ బ్లాక్తో టచ్అప్ వస్తుంది. చిన్నగా పలకసలతో టచ్అప్ ఇస్తూ 17-18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది సుమారుగా. ఆ లెంత్లో మేక్ చేసిన అతి సుందరమైన నల్లపూసలు. కాస్త హెవీ లుక్ వద్దు, చిన్నగానే కావాలి, సన్నగానే కావాలి, కాస్త దగ్గరగా పీస్ వర్క్ పర్ల్స్ అలా ఉంటే బాగుంటుంది, రూబీ బ్లాక్ అలా ఉంటే బాగుంటుంది. అలాంటి కన్స్ట్రెంట్స్ అన్నీ ఉన్న కలెక్షన్ ఏంటి అంటే ఇదిగో రూబీ అండ్ బ్లాక్ మిక్సింగ్లో వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా. అండ్ స్టోన్ వర్క్ వచ్చేసి కంప్లీట్గా మీకు ఇది 18 క్యారెట్ రెప్లికా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. దీనికి అంతా కూడా పర్ల్స్లో మేక్ చేసేసాము. యూ కెన్ సీ హియర్ రూబీ అండ్ బ్లాక్. ఇక్కడ అల్లినవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ అండి. నీట్గా ఉంటుంది సెట్. మీకు ఎలాంటి పర్ల్స్లో ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా సరిపోతుంది. చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇంకొక అందమైన నల్లపూసలు. ఏంటి అందమైన నల్లపూసలు? ఎస్, రోడ్లో చూసే ఉంటాం కదా మనం. కంప్లీట్గా రైస్ పర్ల్స్ ఇవన్నీ కూడా వాటికి పైన ఒక క్యాప్ ఇచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన సెట్. దీని లెంత్ వచ్చేసి 18-19 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇన్ బిట్వీన్ 18 నుంచి 19 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. మీకు ఒకవేళ షార్ట్ లెంత్లో కావాలనుకుంటే కనుక చెప్పండి, నేను మేక్ చేసి ఇస్తాను. బట్ రైట్ నో దీని లెంత్ వచ్చేసి నేను 18 ఇంచెస్లో మేక్ చేసి ఇచ్చాను. చాలా చాలా బాగుంటుంది.
మీకు అది నేను పదే పదే ఏం చెప్తున్నాను అంటే కొంచెం గోల్డ్లో అడపదడప గోల్డ్ సైట్స్ విజిట్ చేసేసి కానీ గోల్డ్ షాప్స్ అలా విజిట్ చేసి ఉంటే కనుక ఇదొక అద్భుతమైన మాల అని చెప్పొచ్చు. నల్ల పూసలలో డిఫరెంట్ కాంబినేషన్లో విత్ అ మోర్ క్లాసీ లుక్లో నీట్గా రాయల్గా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. లెంత్ చెప్తున్నాను కదా 18 ఇంచెస్ ప్లస్ ఖచ్చితంగా వస్తుంది. ఇన్ బిట్వీన్ 18 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇవన్నీ రౌండ్ పర్ల్స్ కావు, రైస్ పర్ల్స్ అనమాట. యూనిక్గా కనిపించేస్తాయి. నల్లపూసలే అయినా కూడా ఎంతో అందంగా ఉంటాయి. 10 మందిలో ఒకరికి కూడా ఇలాంటి డిజైన్ ఉండకపోవచ్చు. 100 మంది అని చెప్తాను, తక్కువ ఏం కాదేమో అసలు. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను మీకు. అదేంటో తెలుసా? ఇగో ఇది మీకు చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించేస్తున్నాయి కదా, కరెక్టే. ఇవన్నీ కూడా రియల్ బీట్స్. మీకు చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇది పట్టుకుంటే అర్థమవుతుంది, అండ్ వీడియోలో కూడా అర్థమవుతుంది. పట్టుకోవాల్సిన పనే లేదు. కట్టింగ్ తెలుస్తుంది కదా, షైనింగ్, ఒరిజినాలిటీ ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇలా వచ్చేస్తుంది. మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో విత్ రూబీ అండ్ పలకసర్లతో టచ్. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. లెంత్ 17 ఇంచెసే ఇచ్చాను. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీట్స్. ఇవి నా దగ్గర ఎక్కువగా లేవు సెట్స్. ఒక 4 పీసెస్ వరకు అయితే మేక్ చేయగలను. బాగుంది. ఎల్లో పింక్ కాంబినేషన్లో రొటీన్ కంటే డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ యూజ్ చేసిన రూబీస్ కూడా రియల్ బీట్స్. ఓకే, సింపుల్గా క్యూట్గా అందంగా నాజుగ్గా స్టైలిష్గా ఇవన్నీ సినానిమ్స్ పెట్టుకోవచ్చు దీనికి. ఇందులో ఏ సినానం అయినా బాగుంటుంది. అన్ని సినానిమ్స్ కూడా దీనికి సెట్ అయిపోతుంది. 790 ఈజ్ అ ప్రైస్. ఇంకొక అద్భుతాన్ని చూపించిన. ఎస్, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. మీకు 2 లైన్స్ ఆఫ్ పలకసర్లు వచ్చేస్తాయి. ఇలాగా బిగ్ సైజ్ పలకసర్లు పైకి వచ్చేసి ఏంటంటే ఇలా 4 లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. బాగుంటుంది. మీరు వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందుకు నేను చూపించాను 2-3 సార్లు. ఒకరిద్దరు సెలబ్రిటీస్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆబ్వియస్లీ అలా తీసుకున్నప్పుడు ఏంటి వాళ్ళ వీడియోస్లో పెట్టుకోవడమో లేదంటే ఎక్కడన్నా అడిగితే ఎవరికైనా చెప్పడమో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి. కొద్ది రోజులు దీన్ని ఆపేసామన్నమాట ఆర్డర్స్ తీసుకోవడము. రైట్ నౌ వీఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ డిజైన్లో మళ్ళీ మేము తీసేసుకుంటున్నాం ఆర్డర్స్. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. ఒక 3-4 డేస్ అయితే టైం అయితే పడుతుంది. బట్ ఫర్ షూర్ ఎందుకు ఇది ఇంత స్పెషల్ అయింది అంటే వేస్తే బాగుంటుంది. చూసిన దానికంటే కూడా వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ వన్ మోర్ క్యూట్ పై. ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సింపుల్గా ఉంటుంది. జస్ట్ సింపుల్ కాటన్ శారీస్ మీదకి వేయండి. సమ్మర్ అంతా కూడా బాగుంటుంది. ఎనీవే వైట్లో, బ్లాక్లో అలా రకరకాల కాటన్స్లో కడుతూ ఉంటాం కదా, అలాంటి శారీస్ మీదకి వేయండి, అద్భుతంగా ఉంటుంది. ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. దట్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 850 ఈజ్ ద ప్రైస్. మీకు ఇప్పుడు చిన్న బ్లాక్ బీడ్స్ చూపించేస్తాను. అన్నీ కూడా క్యూట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, సింపుల్ బడ్జెట్లో ఉంటాయి. చూడగానే భలే నచ్చేస్తాయి. ఐ షో యూ వన్ బై వన్. దిస్ ఈస్ బ్లాక్ బీడ్ విత్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ స్టోన్ పెండెంట్ అనమాట. మీకు ఇలా వచ్చేస్తుంది పెండెంట్ అంతా కూడా. మీరు వేస్తే కనుక ఇదిగో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా 16 ఇంచెస్ లెంత్లోనే ఇచ్చాను. 16 ఇంచెస్ లెంత్లో అయితే బాగుంటుంది అనుకొని ఇచ్చాను. ఇదిగోండి మీకు అవుట్లుక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. డార్క్ పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. వీటన్నిటికీ కూడా ప్రైస్ వచ్చేసి 450 ఈజ్ ద ప్రైస్. ఇలా వచ్చేస్తుంది. మీకు ఇందులో ఏంటంటే స్టోన్ తేడాలో ఉన్నాయి. 1 బై 1 చూపించేస్తాను. సేమ్ ఇదే దాంట్లో స్టోన్ తేడాలో ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆఫ్ డార్క్ పర్పుల్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వైట్లో వచ్చేస్తుంది మీకు. దిస్ ఈజ్ ఆఫ్ వైట్.
ఫుల్ వైట్లో వచ్చేస్తుంది స్టోన్. మీకు పెండెంట్ అంతా కూడా సేమే, బట్ కలర్ ఆప్షన్ ఈస్ డిఫరెంట్. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇలా డ్రెస్సెస్ మీదకి అలా పెట్టుకుంటే కనుక బాగుంటుంది. దీని ప్రైస్ కూడా 450 రూపీస్. ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది, దట్ ఈస్ బేబీ పింక్. స్టోన్ వచ్చేసి మీకు బేబీ పింక్లో వచ్చేస్తుంది. ఇది 16 ఇంచెస్లో పెట్టాము. మీకు ఇంకా ఏమైనా ప్రిస్క్రైబ్డ్ లెంత్ 15 అలా ఉంటే కనుక చెప్పండి, అలా చేసిస్తాను. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ విత్ ద బేబీ పింక్. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. స్టోన్ క్వాలిటీ వచ్చేసి అదిరిపోయిందండి. పర్టికులర్ అందుకే నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో కూడా. చాలా నీట్గా వచ్చేసింది. మంచి బేబీ పింక్లో షైన్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు ఇంకొక చిన్న క్యూట్ పీస్ చేస్తాను. దట్ ఈజ్ ఇది 450 అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ విత్ దిస్ బ్యూటిఫుల్ పెండెంట్. మీకు ఈ షేప్లో వచ్చేస్తుంది. and the price for this is 450. and finally this is one cutie pie. ఇది రియల్ పర్ల్. మీకు సైడ్స్కి అంతా కూడా చిన్న క్యాప్స్ ఇచ్చేస్తూ 16 ఇంచెస్లో మేక్ చేస్తే కలెక్షన్ క్యాజువల్గా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది శారీస్ అండ్ డ్రెస్సెస్ వేటి మీదకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. చూద్దాం ఎవరు ఈ గివ్ అవే గిఫ్ట్ని తీసుకుంటారు అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి, మంచి కామెంట్ ప్లేస్ చేయాలి, లైక్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. దెన్ యూ మే బీ ద విన్నర్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో please subscribe and please like the video and forward this video to your friends. Thank you.